యేసు ప్రభు వారితో 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో ఒకడు యాకోబు. యాకోబు ఒక పత్రికను రాశాడు. పత్రిక రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. యాకోబు రాసినటువంటి పత్రిక సంఘానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి పత్రిక. ఉన్నది 5 అధ్యాయాలే, కానీ విశ్వాస జీవితంలో ఎలాగుండాలి, సేవకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా నడుచుకోవాలి, సంఘానికి పెద్దలు, సంఘానికి నాయకులు ఏ రీతిగా ఉండాలి, సహనాన్ని ఓర్పుని ఎలా కలిగి ఉండాలి, నాలుకను ఎలా సాధుపరుచుకోవాలి, ఇలా ఎన్నో విషయాల్ని యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం. అయితే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో విశ్వాసాన్ని గురించిన 5 విషయాలు ఈ ఉదయకాలాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, విశ్వాసం అంటే దేవుణ్ణి నమ్మడం. కానీ యాకోబు గారు ఏమంటాడంటే, నీవు దేవుణ్ణి నమ్ముతున్నావు, దెయ్యములు నమ్మి వణుకుచున్నవి అంటాడు. ఒకసారి ఆ మాట చదువుదామా? 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. అంటే నువ్వు నమ్మడమే కాదు, నువ్వు విశ్వాసం ఉంచడమే కాదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఒక్కడేనని. దెయ్యాలు కూడా ఏమవుతున్నాయి అంట, నమ్ముతున్నాయి. చాలామంది అంటారు, మీరు దేవుడిని నమ్ముతున్నారంటే, నేను అందరిని నమ్ముతానండి అంటాడు. ఏనంట, అందరినీ నమ్ముతాడు. నాకు అందరు దేవుళ్ళు ఇష్టమేనండి, నేను అందరినీ నమ్ముతాను అంటారు. మరి లోకములు అందరినీ ఎందుకు నమ్మరు? అందరినీ నమ్ముతారా? అందరినీ నమ్మరు, కొందరినే నమ్ముతారు. దేవుడంట, యేసు ప్రభువు వారి దేవుడంట, నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను. ఆయన ఒక్కడే అని నమ్ముతున్నావా? ఆయన ఒక్కడే అని నమ్ముతున్నావంటే చాలామంది అనుకుంటారు, ఆయన ఏంటి, ఇంకా చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుళ్ళు అని పిలిపించుకుంటున్నటువంటి వాళ్ళు. అయితే నా దేవుడు దేవుళ్ళకే దేవుడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. నేను ప్రకటించే యేసు ప్రభువారైనా, యెహోవా దేవుడైనా, పరిశుద్ధాత్ముడైనా, ఎవళ్ళు దేవుళ్ళకే దేవుడైనా, దేవుళ్ళని పిలిపించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనుష్య రీతిగా పుట్టి, బాబాలుగా అవతారాలు ఎత్తి, ఇంకా రకరకాలుగా ఏయో మంత్రతంత్ర విద్యలతో నానా అద్భుతాలు చేసి మనుషుల చేత దేవుళ్ళుగా పిలిపించుకున్నటువంటి వాళ్ళు నేటి కాలంలో కూడా ఉన్నారు. అయితే నేను ప్రకటించే దేవుడు మనుషుల చేత పిలిపించుకునే దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన చేసిన ప్రతి కార్యముల్లో మానవుడు ఎవడు చేయలేని కార్యాలు ఆయన చేశాడు. చెప్పండి గట్టిగా. దేవుళ్ళని పిలిపించుకున్న వాళ్ళు చనిపోయారు, వారి సమాధిలో పెట్టబడ్డారు, నేటికి వాళ్ళ సమాధులు ఉన్నాయి. కానీ నా యేసు ప్రభు వారి సమాధి కూడా ఉంది. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ఎందుకు అంటే ఆయన ఒక్కడే సజీవుడై భూమి మీద నుండి తిరిగి లేచిన మానవుడు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, సమాధి చేయబడిన 3వ దినమున తిరిగి లేచినటువంటి వాడు. 3వ దినమున తిరిగి లేచాడు ఆయన. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన నమ్మడం మంచిది, ఆయన నమ్ముకోవడం మంచిది. యెహోవా యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదలని సియోను కొండవలే ఉంటారని రాయబడి ఉంది. దేవుని నమ్మడం చాలా మంచిది, దేవుని మీద నమ్మకం పెట్టుకోవడం చాలా మంచిది. అయితే దెయ్యాలు కూడా ఏమవుతున్నాయి అంట, నమ్మి వణుకుచున్నవి. చాలామంది అంటారు, మేము నమ్ముతున్నామండి, యేసు ప్రభు వారి దేవుడిని నమ్ముతున్నాం. నీ నమ్మకానికి తగిన క్రియలు నీ దగ్గర కనపడాలి. అదే మనం ఈరోజు నేర్చుకోబోతా ఉన్నాం. 5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి.
ఈ వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు విశ్వాసానికి పరీక్షలు ఉంటాయంట. ఏముంటాయి? ఈ సంవత్సరం చివరిలో చాలామంది పరీక్షలు రాశారు. 10th క్లాస్ వాళ్ళు పరీక్షలు రాశారు. ఇప్పుడు వాళ్ళ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా తర్వాత కొంతమంది ఇంటర్మీడియట్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, ఇంకా కొన్ని కోచింగ్లు అన్నీ రాశారు. రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరీక్షల్లో పాస్ అయ్యానా లేదా అని తెలుసుకోవడానికి ఆతృత పడతారు. విశ్వాసానికి పరీక్ష ఉంటుందంట. విశ్వాసము పరీక్షించబడుతుందంట. విశ్వాసము పరీక్షించబడుతున్నప్పుడు ఓర్పు కావాలి. విశ్వాసం యొక్క పరీక్ష ఏ విధంగా ఉంటుందంటే, నానా విధములైన శోధనల చేత దేవుడు మనలను పరీక్షిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మల్ని ఏమి పరీక్షించడండి, లేక దేవుడు మమ్మల్ని ఏమి శోధించడు, ఆయన శోధించే దేవుడు కాదు, ఆయన శోధకుడు కాదు, ఆయన శోధించేటువంటి వాడు కాదు. ఆయన శోధకుడు కాదు, కానీ ఆయన మనల్ని శోధిస్తాడంట. ఏం చేస్తాడు? శోధిస్తాడు. నానా విధములైన శోధనలు రకరకాలుగా ఉంటాయి. ఆ రకరకాల విషయాన్నే యాకోబు భక్తుడు చెప్తున్నాడు. నానా విధములైన శోధనలో పడినప్పుడు మీరు మహా ఆనందమని ఎంచుకొనుడి, మీరు సంతోషమని ఎంచుకోండి. శోధనలో పడినప్పుడు సంతోషం కలగదు. శోధనలో ఉన్నప్పుడు బీపీ పెరిగిపోతుంది. శోధనలో ఉన్నప్పుడు కోపం వస్తుంది. శోధనలో ఉన్నప్పుడు రకరకాలుగా మనసు అచంచలానికి గురయ్యి ఏ రీతిగా ఉంటుందంటే పరిస్థితి, ఈ శోధనలు, ఈ బాధలు నాకు వద్దు, చనిపోదామని కూడా అనిపిస్తుంది. శోధించబడడం అనే విషయం మామూలు విషయం కాదు. కొంతమంది శోధిస్తూ ఉంటారు. మనకు తెలుసు, దైవ గ్రంథంలో మనం చదివితే దెలీలా సంసోన్ని శోధిస్తూ ఉంది. నీ బలం ఎక్కడుందో చెప్పు అని మాటికి అడుగుతూ ఉంటే, అతడు ఆ శోధనకు తట్టుకోలేక, భరించలేక విసుగు చెందినవాడై, బాగా వినాలి, శోధనలు ఎప్పుడైతే అధికమవుతాయో అప్పుడు విసుగు వస్తుంది. శోధనలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడు కోపం వస్తుంది. శోధనలు ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో అప్పుడు మనశ్శాంతి అనేటువంటిది దూరం అవుతుంది. శోధించబడుతున్నప్పుడు, పరీక్షించబడుతున్నప్పుడు ఆ శోధనలో మనము నిలబడాలి. ఎడుగు సోదరుని చెల్లిద్దాం. ఆ శోధనలో మనం నిలబడాలి. మీరు శోధించబడరు అనేసి చెప్పలేదు, ఆయన కూడా శోధించబడ్డాడంట. సాతానుడు శోధించాడు. ఎన్నిసార్లు శోధించాడు? 3 మార్లు శోధించాడు. ఎన్ని మార్లు శోధించాడు? 3 మార్లు శోధించాడు. ఒకసారి అన్నాడు, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినన్నాడు. రెండవది, దేవాలయ శిఖరాన్ని ఎక్కించి, పర్వతం మీద ఎక్కించి అన్నాడు, కిందకు దూకు, దేవాలయ శిఖరాన్ని ఎక్కించి కిందకు దూకు అన్నాడు. మూడోది, పర్వతం మీదకి తీసుకెళ్ళి ప్రపంచాన్ని చూసి, ఇదిగో నాకు సాగిలు పడితే ప్రపంచాన్ని ఇస్తానని వాడు శోధించడం మొదలుపెట్టాడు. చాలా సేపు చూశాడు, శోధించాడు. వాక్యంలో రాయబడిన ఒక మంచి మాట చెప్తాను, చదవండి. లోకాసువార్త 4వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, బాగా వినాలి. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. ఎవరిని విడిచిపోయాను? యేసు ప్రభువారిని. అపవాది ప్రతి శోధనను ముగించి, వాడు యేసేని శోధిస్తూ ఉన్నాడు. ఎందుకు శోధిస్తూ ఉన్నాడంటే, ఆయనలో ఉండకుండా, అంటే ఆయన ఈ భూమి మీద మనుష్య కుమారుడిగా ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడిగా ప్రజలకు ప్రత్యక్షం కాకుండా, ఆయన భూమి మీద ఉండకుండా చేయాలని వాడు యేసేని శోధించాడు. అపవాది శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపెట్టిపోయాను. శోధన యేసు ప్రభు వారికే వచ్చిందంటే మనకు రాదని ఆయన చెప్పలా. అందుకే శిష్యులు అడిగారు, అయ్యా మాకు ప్రార్థన చేయడం నేర్పించంటే ఆయన అన్నాడు కదా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో, మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మీరు ఈ ప్రార్థన చేయండి, అయ్యా మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించండి. అంటే దుష్టుడు అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మనలను శోధిస్తాడు, రకరకాలుగా శోధిస్తాడు. విత్తనాలు విత్తేటప్పుడు యేసయ్య చెప్పాడు కదా, కొన్ని విత్తనాలంట రాతి నేలను పడినాయి అంట. ఎక్కడ పడినాయి?
కొన్ని మంచి నేలలు పడినాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని త్రోవ పక్కన పడినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి అంట. ఆ రాతి నేలలో పడిన విత్తనాల గురించి ఆయన చెప్పిన మాట ఏంటంటే లోకాసువార్త 8:13. లోకాసువార్త 8:13 మేశ్వరం చదువు. రాతి నేల నుండి వారెవరనగా వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు, కానీ వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. శోధనలు రకరకాలుగా వస్తాయి. రాతి నేలన పడిన విత్తనాలు శోధనకు గురైనప్పుడు ఆ శోధనలో రాతి నేలన పడిన విత్తనాలు నిలబడట్లేదు. వారు కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోతారు, శోధన కాలమున వెళ్ళిపోతారు. యేసు ప్రభువారు అంటాడు, 12 మంది శిష్యులు నిలబడుంటే ఆయన అంటాడు, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటాడు. ఆ మాట కూడా చదువుతారా? లోకాసువార్త 22:28. నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే అంటున్నాడు. ఎందుకంటే కొంతమంది వచ్చారు, చాలామంది ఆయన వెంబడించడానికి వచ్చారు, అద్భుతాలు చూశారు, స్వస్థతలు చూశారు, ఆయన దగ్గర ఎన్నో మేలులు వాళ్ళు పొందుకున్నారు. కానీ ఆయన దగ్గర వారు నిలబడలేదు, ఆయన దగ్గర వాళ్ళు నిలిచి ఉండలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక 70 మంది శిష్యులు వచ్చారంట. వచ్చి ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే, ఇలాగ నువ్వు మాట్లాడితే ఎవరు ఉంటారయ్యా నీ దగ్గర? ఏంటంట వాళ్ళు చెప్తున్న మాట, ఇలాగా ఇంత గట్టిగా నువ్వు మాట్లాడితే, ఇంత గట్టిగా నువ్వు బాధ చేస్తే నీ దగ్గర ఎవరు ఉంటారు అని చెప్పి ఆయనను మరి ఎన్నడూ వెంబడింపకుండిరి. వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే ఆయనను మరి ఎన్నడూను వెంబడింపకుండిరి. వీరు శోధనలో నిలబడేవాళ్ళు కాదు. శోధన కాలంలో కొంచెం వాక్యం బలంగా వాళ్ళ హృదయాలకు నొచ్చుకుంటే, గుచ్చుకుంటే, వాళ్ళ హృదయాలకు తగిలితే వాళ్ళకి సంఘాన్ని మానేస్తారు, సేవకుని విడిచిపెడతారు. లేదా వాళ్ళదే సంఘం అయితే, ఇప్పుడు మనుషులు కట్టుకునే సంఘాలు ఉంటాయిగా, వాళ్ళదే సంఘం అయితే, వాళ్ళ కుల సంఘమో మత సంఘమో లేకపోతే ఇంకొక పార్టీ సంఘమో లేకపోతే ఏదో ఉంటుంది కదా, అక్కడున్న ఏరియా సంఘమో అయితే ఆ సంఘంలో కోటాలు అంటే ఆ సంఘంలో పెద్దల కమిటీలు ఉంటాయి కదా, కమిటీల సంఘం అయితే వెంటనే ఏమని మాట్లాడుకుంటారంటే, ఈ పాస్టర్ గారిని వెంటనే మనం మార్చేయాలి. ఏం చేయాలి? పాస్టర్ గారిని వెంటనే మనం మార్చేయాలి. ఒక్కోటం అయిపోతారు. ఎందుకనంటే తాను చెడ్డా కోతి వనమంతా చెడిపోద్దంట. కొంతమంది ఆడోళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఒకళ్ళకి వాక్యం తగిలిందనుకో, ఆడోళ్ళు మామూలు ముచ్చట్లు పెట్టరు, ఒకళ్ళకి కాదు నలుగురికి చెప్తూ ఉంటారు. ఇదిగో వాక్యంలో ఎట్టుందా అటు చెప్పాడు ఇంటి పాస్టర్ గారు అట్ట వాక్యం చెప్పొచ్చా, ముఖం మీద కొట్టినట్టుంది, ముఖం మీద పేటును పీకినట్టుందంటే దెబ్బ తగిలిందని తెలుసు. ఏం తగిలిందని తెలుసు? ముఖం మీద కొట్టినట్టు ఉంది అని వాళ్ళు చెప్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే, మమ్మల్ని దెబ్బ కొట్టినట్టు మా విషయాలు చెప్తున్నాడు అని అంటున్నారు. ఆయన శాస్త్రులు పరిచయులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంటే వాళ్ళ గురించే మాట్లాడు. అయ్యో శాస్త్రులారా, పరిచయులారా, మీరు పైన కడుక్కుంటున్నారు, మీరు అంతరంగం అంతా దోపుతో నిండుందన్నాడు. వాళ్ళకి మచ్చనం వచ్చేసింది, వాళ్ళకి కోపం వచ్చేసింది. ఏంట్రా మన విషయాలన్నీ బయట పెడుతున్నాడినా? ఆయన వాక్యము సరిచేసేటప్పుడు యోగ్యంగా మంచి మనసాక్షితో, నిజమే ప్రభా, నా గురించే మాట్లాడావు, నా విషయమే స్పందించావు, నేనే అటువంటి పరిస్థితుల్లో ఉన్నానని వెంటనే పశ్చాత్తాపపడి మరొక అడుగు ప్రభుతో ముందుకేయడానికి ఇష్టపడితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడై ఉన్నాడు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే, కొంచెం వాక్యం గట్టిగా తగిలితే కూటమిలు పెట్టి పాస్టర్ గారిని మార్చడం, లేకపోతే సంఘాన్ని మారిపోవడం, లేకపోతే ఏ దూషణ పాలు చేయడం, సేవకుని దూషణ పాలు చేసి మాట్లాడడం, ఇవే కనబడుతూ ఉన్నాయి. ఇవి మంచి కార్యములు కావు. సత్యాన్ని ప్రకటించేవాడు ఎప్పుడు కూడా మొహమాటం లేని వాడై ఉంటాడు. సత్యం చెప్పడానికి ధైర్యంగా ఉన్నవాడే. ఇలాగైతే ఎవరు ఉంటారు ప్రభా, ఇలాగైతే ఎవరు ఉంటారు అని 70 మంది వెళ్ళిపోయారంట.
ఆయన బాధపడలేదు. ఆ మిగతా 12 మందితో అంటున్నాడు, మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అంటున్నాడు. వాళ్ళు అన్నారు, మేము నిన్ను వదిలిపెట్టమయ్యా, మేము నిన్నేం చెయ్యం, వదిలిపెట్టాం. 3.5 సంవత్సరాలు వాళ్ళు తిరిగారు, 70 మంది. 3.5 సంవత్సరాలు ఈ 12 మంది తిరిగారు. ఈ 12 మంది ఏమో ప్రభువుకి పరిచర్య చేయడానికి, ప్రభువుతో నడవడానికి ఇష్టపడితే, ఈ 70 మంది మరి ఎన్నడూ వెంబడింపకున్నట్లు సాతానుడు వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. సంఘానికి విరోధంగా తయారవుతున్నారంటే కారణం వారిలో సాతానుడు పనిచేస్తున్నాడు. సేవకుడికి విరోధంగా తయారవుతున్నారంటే కారణం వారి మీద సేవకుడు సైతాను పనిచేస్తూ ఉన్నాడు. సంఘానికి విరోధం అవుతున్నారంటే వాళ్ళ మీద సైతానాత్మే, దేవుడాత్మ కాదు. దేవుడాత్మ ఎప్పుడూ కూడా ఓ కాపర్ని వెంబడించడానికి, ఓ కాపర్తో నడవడానికి తీర్మానం చేసుకునేటట్లుగా దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. సైతానాత్మో సేవకుడి మీద నెపాలు చెప్పడానికి, సేవకుడి మీద విరోధ భావాన్ని పుట్టించేటువంటి మాటలు మాట్లాడడానికి, సేవకుడిని అల్లరిపాలు చేయడానికి, సేవకుడి ఎళ్ళ ఏదో తమకిష్టం వచ్చిన విషయాలన్నీ తప్పుడు ప్రచారాలు చేయడానికి సైతాను ఆత్మ ఉపయోగపడుతుంది. ఎవళ్ళైనా సేవకుల గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి, వారి మీద సైతాను ఆత్మ పనిచేస్తుంది. సైతాను ఆత్మ కలిగినటువంటి వాళ్ళు, సైతాన్ దెయ్యాలు కూడా నమ్ముతాయి అంట. ఈ లెక్కలో సైతాను పాటలు పాడుతుంది, సైతాను ఆరాధన చేస్తుంది, సైతాను వాక్యం చెప్తుంది, సైతాను నాట్యం కూడా ఆడుతుంది. ఏం చేస్తుంది తెలీదా మీకు? నాట్యం కూడా ఆడుతుంది. ఎట్టా చప్పట్లు కొడతావు, అటు ఇటు ఏదో ఉద్యమం ఉన్నట్టుగా. జాగ్రత్తగా ఉండాలి. మీ మీద సైతానాత్మ పనిచేస్తే, సైతానాత్మ నిలిచి ఉంటే, దెయ్యం నిలిచి ఉంటే నమ్ముతావు నువ్వు, కానీ నీ నమ్మకం కొద్ది కాలమే ఉంటుంది. రాతి నేలలో ఉండును విత్తనాలు ఏంటి అంటే అవి మొలిచి కొద్ది కాలము వేరు లోపలికి వెళ్ళలే ఇంకా, ఎందుకంటే అది బండ. బుద్ధిహీనుడు మారతాడేమో కానీ మూర్ఖుడు మారడు. మూర్ఖుడు మామూలుడు కాదు, వాడు పట్టిందే నెరవేర్చాలనుకుంటాడు, వాడిని మూర్ఖుడు అంటారు. అది మంచిది కాదు. మూర్ఖుడు మంచిదా? మూర్ఖుడు మంచి విషయాలను పట్టుకోడండి. మంచి విషయాలను పట్టుకుంటే చేయొచ్చు, ఏకీభవిస్తాం. కానీ మంచి విషయాలు కాదు వాడి దగ్గర ఉండే, దుర్విషయాలు, కాబట్టి ఏకీభవించలేము. యేసుప్రభువారు అన్నాడు, నా శ్రమల్లో, నా శోధనలో నాతో కూడా ఉన్నవాళ్ళు మీరే. స్తోత్రం చెల్లిద్దా? ప్రపంచ పునరుద్ధానమందు మీరు నా తండ్రి అంట, నేను కూర్చున్నప్పుడు నాతో కూడా మీరు నా సింహాసనాల మీద కూర్చుంటారు. మీ కొరకు 12 సింహాసనాలు ఉన్నాయి. గట్టిగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకు వాళ్ళకి ఆ సింహాసనాలు ఇచ్చాడంటే ఆయనతో కూడా నిలిచి ఉన్నారు. సహజంగా తెగులు ఎలాగుంటుందంటే, ఒకళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారంటే వాళ్ళతో పాటు గుంపు వెళ్ళిపోతారు. ఒకళ్ళు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళతో పాటు గుంపు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ 70 మంది వెళ్ళిపోతే 12 మంది మాత్రం నిల్చున్నారు. ఎందుకో తెలుసా? వారికి యేసు ప్రభువారు ఏంటో తెలుసు, ఆయన ఏమై ఉన్నాడో తెలుసు, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసు, ఆయన మాట్లాడిన ప్రతి మాట వాస్తవమని వాళ్ళు నమ్మారు, ఆయన చేసిన బోధ అంతా యథార్థమైందని వాళ్ళు నమ్మారు. అందుకే వారు ఆయన విడిచిపెట్టలేదు. అందుకే ఆయన్ని విడిచిపెడతానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోదాంలే అనుకున్నారు. ఆయన మరలా ధైర్యపరిచి పరిశుద్ధాత్మనిచ్చిన తర్వాత వాళ్ళ స్థితిగతులు మారిపోయినాయి. ఎలాగున్నాయంటే యేసు కొరకు ప్రాణం త్యాగం చేయడానికి వెనుదీయలేదు. గట్టిగా 2 చేతులెత్తి చెప్దాం, చెప్పాలి గట్టిగా. వాళ్ళకున్న డ్యూటీ ఎల్లా ఒకటే డ్యూటీ అంటే ప్రతి వానికి యేసు ప్రభువారి గురించి తెలియజేయడమే. చెప్పండి, కొన్ని డ్యూటీలు ఉంటాయి. వాళ్ళ డ్యూటీలు ఏంటి? ఇంటింటికి తిరిగి పాస్టర్ గారు మంచోడు కాదు, మీరు ఆ గుడికి వెళ్ళమాకండి, ఇది మన గుడి, మనం కట్టుకున్న గుడి, మన కొలగుడి, ఇది ఎప్పుడో నుంచి పునాది వేసిన గుడి, ఆ గుడిలోనే పడతారు, గుడి గోడల్లో లేడు దేవుడని. ఇది సైతాను సంబంధికులు అనమాట. అపోస్తులు చేసిన పని అంటే
ప్రతి దినము యేసును ప్రకటించారు. ప్రతి దినము సంఘం కూడుకుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఏమ్మా ఎన్నారా? మీకు బుధవారం, శనివారం, ఆదివారం పెడితేనే మీరు అయ్యో బుధవారం ఎక్కడ కుదురుతుంది అక్క, అన్న ఎక్కడ కుదురుతుంది అన్న, శనివారం ఎక్కడ కుదురుతుంది అన్నారు. కానీ అపోస్తుల బాధలో నిలిచి ఉన్న వాళ్ళు ప్రతి దినం కూడుకున్నారంట. వాళ్ళు ప్రతిరోజు వాక్యాన్ని నేర్చుకున్నారు. అందుకే వాళ్ళకి పౌలు గారు 3.5 సంవత్సరాలు బోధించాడంట. ఎన్ని సంవత్సరాలు? ప్రతిరోజు బోధించాడంటండి. ప్రతిరోజు. ఎక్కడ కూడా అప్పుడు ఇట్లాంటి సమాజ మందిరంలోకి రానివ్వలేదు. అపోస్తుల సేవ అంతా ఎక్కడ జరిగిందంటే ఇళ్లలోనే జరిగింది. ఎక్కడ చెప్పండి? ఎక్కడ? ఇళ్లలోనే జరిగింది. ఇదివరకటి కాలంలో కూడా ఎక్కువ ఇంట్లో కూటాలు జరిగాయి, కృతజ్ఞత కుడిగిలను పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు, అవన్నీ పోయినాయి. ఇళ్లల్లో జరిగే పరిచర్య అనేది పోయింది. ఎందుకనంటే ఈ ఇళ్ళ దగ్గర కూడుకున్నప్పుడు వీరితో పాటు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు నేరుగా మందిరానికి రాలేరు కదా, అక్కడికి వచ్చి వాక్యం విని వాళ్ళు బలపడేవాళ్ళు. 3.5 సంవత్సరాలు వాళ్ళకి బోధించి వాళ్ళకి ఎంతో ఉపదేశం చేశాడు. వాళ్ళని మరలా బోధకులుగా మార్చాడు ఆయన. స్తోత్రం చెల్లిద్దా? అంటే వాళ్ళు బోధకులు కాదు, కానీ బోధించడంలో వారికి అన్ని విద్యల్ని పౌలు గారు తెలియజేశాడు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు నేర్చుకున్నారు. వాళ్ళు సత్యాన్ని, పౌలు గారు లేకపోయినా సత్యాన్ని ఏదో అసత్యం ఏదో తెలుసుకోగలరు, తెలియజెప్పగలరు. ఒకవేళ అక్కడ పులిపెట్టి మీద ఉండి బోధించలేకపోయినా పక్కంటి వాళ్ళకి బోధ చేయగలరు. బోధకులు అంటే మీరు అనుకుంటున్నారు ఇక్కడే బోధించేవాళ్ళు అనుకుంటున్నారు. మీరు మీ పక్కంటి వాళ్ళు కూడా బోధ చేయొచ్చు. నేను చెప్పినట్టుగానే మీరు మీ పక్కంటి వాళ్ళతో కూర్చున్నప్పుడు ఇదిగో వాక్యములు ఇలాగుంది, సత్యం ఇది నమ్మండి అని బోధ చేయొచ్చు. దాని వలన వారి ఆత్మలు బలపరచబడవచ్చు. కొంతమందికి కోపం రావచ్చు. ఎందుకంటే బాధ పెట్టేదే కానీ సంతోషపెట్టేది కాదు. మా బోధ మనుషులను సంతోషపెట్టేది కాదు అంటాడు పౌలు గారు. అంటే పౌలు గారి బోధ మనుషులను ఏం చేయదంట? బాధ వింటే బాధ వస్తుందంట. అయ్యో నేను ఎందుకు ఇలాగ చేయలేకపోతున్నాను, బాధేగా. అయ్యో నేను ఎందుకు ఇలాగ బ్రతకలేకపోతున్నా, బాధేగా. అయ్యో నేను ఎందుకు ఇలాగ ఇవ్వలేకపోతున్నా, బాధేగా. అయ్యో ఎందుకు నేను ఇలాగ దేవునితో నడవలేకపోతున్నా, బాధేగా. అయ్యో నేను ఎందుకు ఇంత దూరం అయిపోయా, బాధేగా. ఈ బాధ విన్నప్పుడు బాధ కలుగుతుంది. కాబట్టి మనం గమనించాలి, క్రీస్తు కొరకు ప్రతిరోజు కూడుకోవాలి. స్తోత్రం చెప్దాం. శోధనలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నప్పుడే వస్తాయి. ప్రార్థనకి వెళదాం అనుకున్నప్పుడే వస్తాయి శోధనలు. ఆరాధనకి వెళ్దాం అనుకున్నప్పుడే వస్తాయి శోధనలు. కూడుకుందాం అనుకున్నప్పుడే వస్తాయి శోధనలు. అప్పుడు నువ్వు గమనించాలి, ఆ శోధనలో నీవు నిలబడాలి. నిలబడడం అంటే అర్థం ఏంటంటే ఆ వచ్చిన శోధనలు ఏవైనా వాటిని పక్కన పడేసి దేవుడితో నిలబడాలి, వాక్యములో నిలబడాలి. మంచి నేల విత్తబడిన విత్తనాల మీద కూడా ఎండొచ్చింది. మంచి నేల పడిన విత్తనాలు కూడా శోధన గురైనాయి. కానీ అవి నిలిచి 30 60 100 ఫలించినాయి. 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి. శోధన గురైనమ్మనే బాధపడిపోకూడదు. నానావిధ శోధనలు వస్తాయి. పౌలు గారు ఒక మాట అంటాడు, చదువుతాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పౌలు గారు అంటున్నాడు, యూదుల కుట్రల వలన నాకు శోధనలు కలిగినాయి. దేనివల్ల అంట? శోధనలంటే ఏబు గారికి లాగా కురుపుల రోగమో రావడమో శోధనే. ఇంకా రకరకాలైన శోధనలు ఉంటాయి. నిన్ను సన్నిధికి రానియకుండా అడ్డుపడే అన్ని శోధనలే. పౌలు గారు అన్నాడు, యూదుల కుట్రల వలన నాకు కలిగిన శోధనలు.